గురువుగారు ధర్మ సందేహాల్లో భాగంగా చాలామంది దత్తాత్రేయుని భక్తులు ఉంటారు. అయితే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చా? ఫోటోని కానీ, ఆ ప్రతిమని కానీ, లేదా ఏదైనా చిన్న విగ్రహం లాంటి దత్తాత్రేయ స్వాముల వారిది కనపడితే అలాంటిది కానీ, ఇంట్లో పెట్టుకోవడం కరెక్టే అంటారా? పెట్టుకొని నిరంతరం పూజ చేయాలా? పూజ చేయనవసరం లేదంటారా? అసలు ఏమిటి దత్తాత్రేయునికి సంబంధించిన సందేహాన్ని నివృత్తి చేయండి. అద్భుతమైనటువంటి ప్రశ్నే. హ్మ్. ఏ దేవుడినైనా మనం ఆరాధిస్తున్నాం అంటే హ్మ్. మన మనస్సులో ఒక స్వరూపాన్ని నిర్ణయించుకుంటాం. హ్మ్. సో మానవుడు ఒక అద్భుతంగా ఉండడానికి కొన్ని ప్రేరణలను ఎప్పుడూ పెట్టుకుంటాడు. ఒక హ్మ్. ఉదాహరణగా కదండి. హ్మ్. మానవాతీతమైన ఒక అద్వితీయమైన అలౌకిక శక్తి స్థావరాన్ని దేవుడు అంటారు. సూపర్ హ్మ్. న్యాచురల్ పవర్ అనే ఒక పదం వాడేస్తున్నారే. హ్మ్. హ్మ్. ఆ మానవాతీత మానవ ఆధారమైనటువంటి దేవుడు అనుకుని మనం ప్రవర్తించి పూజించేటువంటి శక్తి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రూపంలో హ్మ్. అవగాహన లేదా అనుభవానికి వస్తుంది. ఓకే. వచ్చినప్పుడు ఆ భగవానుడి యొక్క స్వరూపాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి? ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఇంట్లో కాదు, హ్మ్. ఆఫీస్లో కాదు, కారులో కాదు, ఎక్కడ కాదు. మొట్టమొదట మనం ధరించాల్సింది అంతఃకరణ పలకంలో. ఓకే. అక్కడ ఉన్నాడా? మీకింక బెంగలేదు. ఎందుకంటే ఒక్కోసారి రోజుల తరబడి మనం పని దగ్గరే ఉండాల్సొస్తుంది. రైట్. ఒక్కోసారి ఎక్కడికో వెళ్ళిపోతాం. మనం ప్రతిసారి ఇంటికెళ్ళి ఆరాధన చేసుకుంటామా? దానికి చేసుకోలేదు. మొదలు ఆ హృదయ ఫలకంలో భగవానుడికి ఒక సుస్థిర స్థానం. ఒకవేళ లేట్ అయితుందండి, భగవంతుడు నాకు స్ఫురణకు రావట్లేదండి. ఏం చేస్తాం మనం? 6 నెలలు కాకముందే, స్వామి నేను తిరుమల వెళ్తున్నానండి. ఎందుకమ్మా? మొన్ననే కదా వెళ్ళొచ్చాం. మొన్న వెళ్ళాను గానీ, ఏమోనండి మళ్ళొకసారి వెళ్ళాలనిపిస్తుందండి ఓకే. అని మళ్ళీ తిరుమల వెళుతాం. హ్మ్. ఎవరినో పట్టుకుంటాం. ఏదో చేస్తాం. ఎల్1 దొరుకుతుందా? మామూలు దొరుకుతుందా? ఇంకోటి దొరుకుతుందా? ఏదో ప్రయత్నం చేస్తాం. హ్మ్. ఏ ప్రయత్నము లేదు. భగవంతుడు అనుగ్రహిస్తే అద్వితీయమైనటువంటి దర్శనం ఆయనే ఇస్తాడు. ఆ దర్శనం మనస్సులో నింపుకుంటాం. వస్తాం. ఆ ఆనంద తరంగాల తాలూకు హ్మ్, సంతృప్తిని మన వాళ్ళందరికీ పంచుకుంటాం. ఇస్తాం. చెప్తాం. ఎలా హ్మ్. దర్శనమైందో తెలుసా? అసలు నాకు దర్శనం అవుతుందని నేను అనుకోలేదు. కానీ అంత పెద్ద స్వామి, ఇన్ని లోకాల స్వామి నా కోసం నిలబడి, నన్ను కటాక్షించి, నాకు హ్మ్. దర్శనమిచ్చి, నన్ను ఇలాగా ఆనందింపజేశాడని మనం పంచుకుంటాం కదా! ఈ అవును. పంచుకునే అనుభూతి కొరకు భగవంతుడి యొక్క ఒక అందమైన రూపం కావాలి. హ్మ్. హ్మ్. ఆ రూపం లేకపోతే మనం ఇంత స్పష్టంగా ఆయనతో అద్వితీయమైన అలౌకిక నిత్య సంబంధాన్ని కొనసాగించలేము. రైట్. అందువల్ల మనస్సు ఆధారపడిన ఒక అందమైన రూపము కొంతమందికి రాముడైతే, కొంతమందికి రంగడైతే, కొంతమందికి నరసింహస్వామి అయితే, కొంతమందికి శ్రీనివాస స్వామి అవుతారు. ఎవరికి వాళ్ళకి. ఒక మధుర ఆహ్, స్వీట్ షాప్‌లో అన్ని తీపి పదార్థాలే ఉంటాయి. అవును. కానీ ఒకడికి జిలేబీ లడ్డు ఇష్టం ఇష్టం ఉంటుంది. అని చెప్పి. ఒకడికి లడ్డు ఇష్టం ఉంటుంది. ఓకే. ఇంకోడికి కలకండ ఇష్టం ఉంటుంది. హ్మ్. ఏ హ్మ్. ఇష్టమైనా సరే అది వీడి మనస్సుకు సంబంధించిన విషయమే తప్ప, ఆ హ్మ్. పదార్థంలో రుచిలో దాని దాని ఆకర్షణలో ఏమాత్రం తేడా ఉండదు. అన్నీ వీడి కోసం పెట్టినయే కదా! అవును. అలాగే భగవంతుడు కూడా మహా విలక్షణమైనటువంటి సృష్టిలో ఎవడెవడి రుచికి, ఎవడెవడి హృదయానికి, ఎవడెవడి మనస్సుకి వాడిని ఆకర్షిస్తూ, వాడిని అనుగ్రహిస్తూ ఉండే అద్వితీయమైన శక్తి మొదలు భగవంతుడంటే. రైట్. ఇది నిర్ధారించుకున్న తర్వాత భగవంతుడి విగ్రహాల్ని లేదా ప్రతిమల్ని మనకెవరైనా ఇచ్చినా, మనం తెచ్చుకున్నా ఎక్కడ పడితే అక్కడ పెట్టొచ్చా? ఇక్కడ పెట్ట ఎందుకు పెట్టొద్దు? ఎందుకు పెడతావు? కదా! ఇప్పుడు మన తాత విగ్రహం ఇక్కడుందండి ఫోటో. అవును. ఇక్కడ కూర్చొని చెప్పులేసుకొని కూర్చుంటే ఏమనిపిస్తుంది? అమ్మా! వీడు ఇలా చేస్తున్నాడేంటి? మా తాతగారు కదా! మా హ్మ్. ఇంటికి మూలపురుషుడు కదా! ఆయన స్థావరంలో మనం అలా పెట్టం కదా! అని మనకనిపిస్తుంది. రైట్. నీకు 2 తరాల పైనున్న పెద్ద మనిషి ఫోటోనే నువ్వు అలా ఉంటేనే భరించలేకపోతున్నావు. ఈ సృష్టికి ఆధార శక్తి అయిన పరమాత్మని ఎక్కడ ఎక్కడ పెడితే పడితే అక్కడ. అక్కడ పెట్టకూడదు. కొంతమంది హాల్‌లో పెడతారు. అవును. కొంతమందికి యూజువల్‌గా లోపలికొచ్చేస్తారు షూస్ తోటి. అలా ఓకే. ఓకే అవుతుందా? మనం ఒప్పుకుంటామా? హ్మ్. అందుకని భగవంతుడు అనిపించిన వాడు మనకి ఆకర్షణగా, ప్రేరణగా ఉండటానికి డైనింగ్ టేబుల్ దగ్గర వెన్నముద్దలు తింటున్న కృష్ణుడిని పెట్టుకుంటాం. ఓకే. పడక దగ్గర అనంత పద్మనాభ స్వామి ఫోటో పెట్టుకుంటాం. ఇంకోటి ఎక్కడో గెస్ట్ రూమ్ దగ్గర హ్మ్. రాజ్య పరిపాలన చేస్తున్న సామ్రాజ్య రామచంద్ర స్వామిని పెట్టుకుంటాం. ఓకే. ఇదంతా తప్పు లేనిదే. కానీ అది మనం ఉండే ప్రవర్తనను బట్టి. ఓకే. కొంతమంది ఇంట్లోనే చెప్పులు వేసుకొని లేకపోతే అలా ఉంటారు.
ఉన్నప్పుడు అవి ముట్టుకుంటే ప్రమాదం కదా. అందుకని దేవతా స్థావరము, మనం భగవదర్చన చేసుకునే స్థలము, ఆ స్థలంలోనే పెట్టుకోవటం అవసరం. దత్తాత్రేయుడు అంటే ఒక గొప్పనైనటువంటి అనుభూతి ఏంటంటే, తానే గురువై, తానే శిష్యుడై, తానే తన వాళ్ళందరినీ దిద్దుబాటు చేసుకున్న ఒక ఆదర్శమైనటువంటి ఒక అవతారము, మూర్తిత్రయం కలిసిన ఒక అవతారము. ఈ అవతారానికి అత్యంత విలువేంటి అంటే అనుష్ఠాన భక్తి కావాలి. ఏదో నేను అనుభూతి పొందడానికి నేను ఏదో అగరబత్తీలు పెట్టేశాను, ఇంత అట్టుపండ్లు పెట్టేశాను, నేను ఏదో చేసేసాను. నువ్వు చేయడం అనేది వదిలేయి. నువ్వు చేయడం అనేది నీ సంతృప్తి కొరకు. రైట్. భగవానుడు అనేవాడు అవాప్త సమస్త కాముడై మొత్తం ప్రపంచాన్ని ఆవహించినాడు. నువ్వు చూడకుంటే లేడని, నువ్వు చూస్తేనే ఉన్నాడని నీ భావంలోంచి ఇది తీసేస్తే భగవానుడు ఆ దత్తాత్రేయ స్వామి వారు కూడా కేవలం ఆరాధనా స్థానంలో, ఎందుకంటే ఆయన ముగ్గురు మూర్తులు ఒక దగ్గర ఉన్నారు. అందుకని మహాశక్తివంతమైనటువంటి స్వామి కనుక ఆరాధనలో మాత్రమే, ఆరాధన చేసే స్థలంలో మాత్రమే ఆ విగ్రహం అని లేదా చిత్రపటం కానీ ఏదైనా అక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది కొంచెం చెప్పదగ్గ పెద్దలు చెప్పేటువంటి సూచన. రైట్. సో చాలా చక్కగా చెప్పారు. దత్తాత్రేయునికి సంబంధించి చాలా మంది డౌట్స్ అండి, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అసలు పెట్టుకోని వారు కూడా ఉంటారు. భగవంతుని రూపం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ముఖ్యంగా పూజ గదిలో పెట్టుకోవడం వలన పవిత్రత చేకూరుతుంది. ఆ పవిత్రత భగవంతునికి ఇవ్వాలి కాబట్టి అక్కడే పెట్టాలి. గురుగారు చాలా చక్కటి వివరణ, చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పారు. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.